my heart, my life, my yawn. My sister. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ అయితే ఒక మంచి రక్షాబంధన్ వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది లేదని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియో అయితే వెరీ ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ అలైట్మోషన్ అయితే ఓపెన్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్లు అలాగే మీకు బీట్ మార్క్ ప్రీసెట్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డౌన్లోడ్ చేసుకొని అంటే లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది, మీకు తెలుసు. ఓకే, మన ప్రాజెక్ట్కి రండి. మన ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఓకేనా, ఫస్ట్ ఈ విధంగా ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఒక షేప్ అన్న తీసుకోండి. షేప్ అన్న తీసుకొని దీన్ని జూమ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆల్ జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి కలర్ అండ్ ఫిల్కి రండి. సో వచ్చిన తర్వాత మనం ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ట్యాప్ చేసుకున్న తర్వాత సెంటర్లో ట్యాప్ చేసుకొని దీన్ని అయితే సెంటర్కి తీసుకురండి. ఓకేనా, సో ఈ విధంగా సెంటర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ కలర్ ఉంది, కలర్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీరైతే గ్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇటు వైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క షేప్ని మీరు కిందికి అంటే నొక్కి పట్టి ఈ విధంగా కిందికి తీసుకురండి. ఓకేనా, చూడండి నేను తీసుకొస్తున్నాను. సో ఈ విధంగా కిందికి తీసుకురండి. ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క షేప్ ఎఫెక్ట్ని మీరు ట్యాప్ చేసుకొని వీడియో ఎండ్ వరకు మీకు లిరిక్స్ ఎంతవరకు ఉంటాయో మీకు చెప్తాను, టైం చెప్తాను. ఓకే, మీకు 13.15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, సింపుల్గా షేప్ మీద ట్యాప్ చేసుకొని 13 ఇక్కడికి తీసుకొచ్చి ఈ బీట్ మార్క్ ఉన్నది కదా. ఓకే, సో ఇక్కడికైతే ఎక్స్టెండ్ చేయండి. ఓకే, సో ఇంతవరకు ఉంచేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే సింపుల్గా మీ యొక్క ఇక్కడ మనకు బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఈ బీట్ మార్క్ మీద రెడ్ లైన్ ఉంచుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరి ఫోటో అయితే అంటే మీ బ్రదర్ లేదా సిస్టర్ ఫొటోస్ ఉంటాయి కదా. సో మీ సిస్టర్ ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అయితే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, కొన్ని హీరోయిన్ తీసుకున్నాను. మీరైతే మీ సిస్టర్ ఫొటోస్ అయితే తీసుకోండి. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకొని ఒక ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఫోటో నేను ఎలా చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మనకు ఫోటో కొంచెం అయితే రాలేదు. ఓకే, ఇక్కడ 15 సెకండ్స్ కాడ. ఓకే, ఫోటోని జూమ్ చేసుకోండి. జూమ్ అనేది చేసుకోండి, లేకపోతే మీరు ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్తాను. ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కదా, పైన మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. పైన మనకు 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియా మీరు ట్యాప్ చేసుకున్న మనకైతే ఫోటో అయితే ఈ విధంగా ఫుల్గా అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ అనేది చేసుకోండి. నేను యాడ్ చేస్తున్నాను. బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, సో ఈ విధంగా యాడ్ అనేది చేసుకోండి. లాస్ట్ ఫోటో ఉంది. ఓకే, నేను ఫొటోస్ అయితే అన్నీ అయితే యాడ్ చేశాను చూడండి. ఓకే, సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేక్ ఎఫెక్ట్ ఫైల్ అయితే ఉంటుంది. ఓకే, అంటే ప్రీసెట్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే టెక్స్ట్ ఉంటుంది, చాలా ఫోటో ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకి కింద ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడైతే 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మన బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన టెక్స్ట్ అనేది ఉన్నది కదా, అంటే మన టెక్స్ట్ అయితే ఉంటాయి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఓకేనా, సో ఈ విధంగా. ఓకే, సో ఇలా అన్ని టెక్స్ట్కి అయితే ఇదే విధంగా చేయండి. నేను చేస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఇలా మీరైతే అన్ని టెక్స్ట్కి అయితే యాడ్ అనేది చేయండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది లేదా కింద కామెంట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకేనా. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరైతే. ఓకే, సో ఈ విధంగా అన్ని టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మన సేఫ్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంటుంది కదా, ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత మనకు లాస్ట్ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన మనకు చూడండి లేయర్ ఉంటుంది. లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ ఉంటుంది. ఓకేనా, మనకు 4th ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేసుకొని కాపీ అయితే చేసుకోండి. మళ్ళీ తర్వాత మీరు మీ యొక్క బీట్ మార్క్ ఉంటుంది కదా, సో బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, సో బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఫొటోస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ ఫొటోస్
సో ప్రతి ఒక్క ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. పైన లేయర్ ఉంటే లేయర్ మీద ట్యాప్ చేసుకుని కింద పేస్ట్ స్టైల్ ఉంటుంది, చిన్నగా ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అనేది ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలా అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అనేది చేయండి. నేను చేస్తున్నాను చూడండి. ఓకే, మనకు 4 ఫొటోస్ వరకేమో ఉంటుంది. సింపుల్గానే ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇవన్నీ చేయండి. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ చిన్న ప్రాసెస్ ఉంటుంది చెప్తాను. ఓకే, సో మీరు మళ్ళీ ఏం చేయాలంటే టెక్స్ట్ అయితే ఉంటాయి కదా మనకి, ఇక్కడ ఫొటోస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, అంటే 13.15 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ కూడా రెడ్ లైన్ నుంచి కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, రక్షాబంధన్ అనే. ఓకే, సో ఇదైతే ఈ విధంగా యాడ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ట్యాప్ చేసుకొని మనకి వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా, చూడండి. ఓకేనా, మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓకే, సో ఈ విధంగా మీరైతే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. మీరైతే పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే సేవ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.